గొర్రెలు వచ్చాయంట ఫ్రెండ్స్. బాగుంటారండి. Now we are singing butterflies run, butterflies run, butterfly, 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 butterfly. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? వీడియో తీస్తున్నా, మీరు కూడా పడుతున్నారు వీడియోలో. ఇప్పుడే ఖాళీ చేశానండి. నక్క 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 నక్క. సో మొత్తానికి మేము పెద్దపల్లి స్టార్ట్ అయిపోయినాం అన్నయ్య పెళ్ళి కోసం. రేపైతే మార్నింగ్ 10 o'clockకి వెడ్డింగ్ ఉంది. ఒక బస్సు వెళ్ళింది, ఒక కార్ వెళ్ళింది, ఇంకొక కార్ కూడా. ఇందులో నేను, మా చంటన, మా పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకా పెళ్ళి వాళ్ళ సైడ్ కూడా ఉన్నారు. సో ఇంకొక 3 hours ఆఫ్ జర్నీ ఉంది మాకు నిర్మల్ నుండి పెద్దపల్లికి. సో ఇది కడం బ్రిడ్జ్. కడం పై నుంచి మనం వెళ్తున్నాం పెద్దపల్లికి. యాజ్ యూజువల్ మా చంటన డ్రైవింగ్ చేస్తున్నాడు. గొర్రెలు వచ్చాయంట ఫ్రెండ్స్. ఇది మా అన్నయ్య స్టిక్కర్ అతకబెట్టాం అనమాట. మోక్షన్ అది అన్నయ్యది, ఇద్దరిది ఫోటో. తిరునగరి వారి పెళ్ళి. ఓ వావ్, అదేంటి బ్రో అది? రిజర్వ్ కదా, టైగర్ రిజర్వ్ దాటేసి పోతున్నాం. మీకు ఎక్కడ టైగర్స్ కనబడితే చెప్పండి. నక్క కనబడుతుందా మీకు? నక్క, మై గాడ్. ఫాక్స్ పిల్ల. నేను ఫాక్స్ ఎప్పుడు ఇవ్వలేదు, ఫాక్స్ పిల్ల. ఇది మా పెళ్లి బస్సు ముందర వెళ్తుంది. మొత్తానికి బస్ని క్యాచ్ చేసినాం అన్న. ఇక్కడ ముందర ఒక ఉడిపి హోటల్ ఉంటుందంట, దాంట్లో ఆగి కొంచెం రిఫ్రెష్ చేసుకొని మైండ్స్ మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఏం చేసారు బస్సులో? 10 పాటలు పెట్టుకున్నాం మంచిగా. కొంచెం చేతులు ఇట్లా ఇట్లా. అయ్యో ఎందుకు తీయరా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? కొంచెం. అయితే ఇప్పుడు ఎక్కాల్సిందే బస్సు. ఇప్పుడు ఎక్కుతాను బస్సు. ఎందుకు? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాకు ఇష్టమే లేదు బాబాయ్. నాకు అసలు ఇష్టమే లేదు. నన్ను ఫోర్సబుల్ కూర్చోబెట్టింది ఇంట్లో. ఏం జరుగుతుంది? సీట్లు ఎక్కువ, మనుషులు తక్కువనా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సీట్లు ఎక్కువ, మనుషులు తక్కువనా? సో మొత్తానికి టీ తాగుదామని మొత్తం ఆపేస్తాం అనమాట బస్సులన్నీ. ఇదే జరుగుతుంది అనమాట కార్లో ప్రయాణం చేస్తే. మాకు మొత్తం సీట్లని ఖాళీ. పాపం చాలా మంది వస్తారు అనుకున్నారు, మా మమ్మీ వాళ్ళు ఎవ్వరు రాలేదు. హాఫ్ ఆఫ్ ది పీపుల్ రాలేదు. సో ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి బస్సులో కూర్చున్న వాళ్ళందరూ. వీడియో తీస్తున్నా, మీరు కూడా పడుతున్నారు వీడియోలో. ఏం చేస్తారు మీరందరూ? బాగుంటారండి. నేను ఇళ్ళనే ఉంటాను. అంత బోర్ అయితే లేదా దాంట్లో? ఏం చేస్తున్నారు పెద్దమ్మ మీరు? మంచిగా ఉందా? కర్రగా అయిందా టీ? మరిగి 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 కర్రగా ఉందా టీ? ఏం చేస్తున్నారా మీరు ఇలా? ఏం ఆడుతున్నారా? అంటే ఏంది? ఏది ఫోన్లో ఆడుకుంటున్నారా? అందరు ఏం చేసిండ్రు మరి ఇంట్లో? అందరం అనుకున్నారా? ఏ పెద్ద ఎంజాయ్ చేసినా అన్నారు. నువ్వు మంకీ క్యాప్ పెట్టుకున్నావా? నీకు మాకు చలి పెడుతుందా? నువ్వు కూడా గేమ్ ఆడుకుంటున్నావా? ఇది ఇట్లుంది ఈ జనరేషన్. నాకు ఫుల్ తలనొస్తుందని గోళీసోడు అడిగితే ఎవరు లేరుడ. ఇట్లా అందరు నా కోసం చూస్తున్నారు. పెద్దపల్లికి రీచ్ అయిన వెంటనే మా అన్నయ్యకి అయితే పెళ్లి కూతురు వాళ్ళు చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చిండ్రు.
ఓకే ఓకే ఓకే. ఇంకా మా అందరిని వెల్కమ్ చేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశారు పెళ్లి కూతురు వాళ్ళు. ఇలా ఏందో కాళ్ళు గడగడం ఇంకేదో సమ్ రిచువల్స్ అయితే అయినాయి. ఈ రిచువల్స్ అన్ని కంప్లీట్ కావడానికి మినిమం లైక్ 50 to 1 hour టైం అయితే పట్టింది. అయిపోయిన వెంటనే నేనైతే తినడానికి వెళ్ళిపోయినా. ఇప్పుడే కాల్ చేసేది. ఇప్పుడే ఖాళీ చేశానండి. ఇప్పుడే ఖాళీ చేశాను ఫ్రెండ్స్. మా తమ్ముడు బిజీ ఉన్నాడు. వాళ్ళ భార్య స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకా రైట్ ఆఫ్టర్ మా డిన్నర్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు దగ్గరికి అయితే వెళ్ళి మా మమ్మీ డాడీల బట్టలు, పూలు, పళ్ళు ఇవన్నీ పెడుతున్నారనమాట. ఇదేదో మళ్ళీ చిన్న విడం పెద్ద విడం అని మా దాంట్లో అంటారు. మరి మీ దాంట్లో ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మాకు అప్పటికే మిడ్ నైట్ దాటిపోయింది ఇవన్నీ కార్యక్రమాలు అయ్యేసరికి. సో వివర్ లైక్ సో టైర్డ్. సో అయిపోయిన వెంటనే మేమైతే పడుకున్నాము. అండ్ మార్నింగ్ కూడా మేమందరం లేచిన వెంటనే మాకు అసలు టైం లేకుండే, అసలు రెడీ అవ్వడానికి టైం లేకుండే. అందుకే నేను ఎలాంటి వీడియోస్ కూడా రికార్డ్ చేయలేకపోయినా. ఇంకా పెళ్లి కొడుకుని ఎదుర్కొన్న తర్వాత లోపలికి వచ్చాక ఈ శ్రీరంగం యాత్ర అని ఒక రిచువల్ అయితే స్టార్ట్ అయింది. ఈ రిచువల్ లో ఏంటి అంటే బావులు గాని బామర్దులు గాని బతిమాలాలన్నమాట పెళ్లి కొడుకుని. లేదు బావా మా చెల్లిని పెళ్లి చేసుకో, వెళ్ళకు, కాశీ యాత్రకైనా ఈ శ్రీరంగం యాత్రకి వెళ్ళకు. సో ఇది కొంచెం ఫన్ అయితే ఉంటది. ఇక్కడ పెళ్లి కొడుకు అన్ని అయిపోయేసరికి అక్కడ పెళ్లి కూతుర్ని రెడీ చేశారనమాట ఎంట్రీ కోసం. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్రైడ్. Now we are singing Butterflies Run. Butterflies Run. Butterfly, 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 butterfly. Where are you going? Where are you going? Where are you going? Where are you going? సో మొత్తానికి అట్లా మా మేడం గారి ఎంట్రీ అయితే అయిపోయింది. ఇంకా పందిర్లో పెళ్లి పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా అన్నయ్యతోని. ఇంకా నేను అక్కడనే ఉన్నా కాబట్టి నాకు కూడా పనులు చెప్పడం స్టార్ట్ పెట్టారు. ఆ పరద పట్టుకోమని చెప్పారు. నాకైతే చాలా హ్యాండ్ నొస్తుండే, బట్ స్టిల్ మొత్తానికి ఇంకా నాతోనే పట్టిపించారు. జీలకర్ర బెల్లం పెట్టేసరికి మా మామయ్య ఆనందంతో చప్పట్లు కొడుతున్నాడు బాగా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక సైడ్ బాగా సీరియస్గా పెళ్లి జరుగుతుంటే మేమందరం ఏమో మంచిగా సెల్ఫీలు తీసుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటుండే మా సిస్టర్స్ అందరం. ఇంకా ఇప్పుడు తలంబ్రాల ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంకా మా వదినలు దొరికిందే ఛాన్స్ అని చెప్పి మా అన్నని ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా మన వంతు ఆడపడుచును కదా, ఆ మాత్రం ఆడుకోకపోతే ఎలా ఉంటది. అందుకే నేను కూడా మోక్షాన్ని ఫుల్ ఆడుకున్నా. ఫుల్ అంటే ఫుల్గా. పాపం బాగా కష్టపడింది. ఒకవైపు పెళ్లి ప్రోగ్రామ్ అన్నీ జరుగుతుంటే నేను అవన్నీ వదిలేసి వచ్చి నా ఫోటోగ్రాఫర్స్కి నేను మంచిగా స్టిల్స్ ఇచ్చుకోవాలని చెప్పి నేను ఫోటోషూట్ చేయించుకున్నా. ఇంకా మొత్తం ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరు నా దగ్గరనే ఉన్నారనమాట. ఒక 15 to 20 minutes మొత్తం. నేను ఫోటోషూట్ చేసే టైంలో నాకు తెలిసి ఒక 15 to 20 మెంబర్స్ నేను రిసీవ్ చేసుకున్నా అనుకుంటా. అటు ఫోటోషూట్ చేసుకుంటున్న మెయిన్ టైంలో ఇటు మా అన్నయ్యకి వదినకి అన్ని గేమ్స్ నడుస్తుండే. నాది అయిపోయిన వెంటనే నేనైతే జాయిన్ అయిపోయినా. ఈ హారతి ఇవ్వడం ఇంకొక హైలైట్ మా అన్నయ్య పెళ్లిలో. ఎందుకంటే మా సైడ్ అయితే అంత హారతి పాటలు ఎవరికి రావు. అది పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ అయితే హారతి పాటల బుఫేనే ఉంది మొత్తం. వాళ్ళు పాడాలి, మేము లిప్సింక్ ఇవ్వాలి, వాళ్ళు పాడాలి, మేము లిప్సింక్ ఇవ్వాలి. సో ఇట్ వాజ్ సో ఫన్నీ అండ్ నేనైతే మస్తు నవ్వుకున్నా అసలు. మన నెక్స్ట్ సెగ్మెంట్ అరుంధతి నక్షత్రం. ఇక్కడ కూడా అంతే, నాకు అన్ని తెలియని వింతలు విచిత్రాలన్నీ జరుగుతుండే అనమాట.
మొత్తానికి పెళ్ళైపోయింది. ఇంకేంటి డాన్సులు చేయడమే బాకీ ఉందనమాట. సో, అది కూడా కానిచ్చేసినాం మేమందరం. అలా అందరు కజిన్స్‌తో కలిసి నేనైతే ఫుల్‌గా డాన్స్ చేసేసిన. అది అయిపోయిన వెంటనే మేమందరం ఫ్యామిలీ కూడా మొత్తం స్టేజ్ పైన ఎక్కేసి ఫోటో కోసం ఎక్కినాము. కానీ ఒక డాన్స్ అయిపోయిందక్కడ. అన్నీ అయిపోయేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. అండ్ లంచ్ కూడా చేయలేదు మేమందరం. ఇంకా క్విక్‌గా అందరం కలిసి లంచ్ చేసేసుకొని ఇంకా వి హావ్ టు గో బ్యాక్ టు నిర్మల్ కాబట్టి తొందరగా చేసేసుకున్నాం ఇంకా. సో, మొత్తానికి మా అన్నయ్య పెళ్లి ఓవర్. ఇగో వెనకాల తోడు దొంగలు ఇద్దరు కూర్చున్నారు. ఇంకా వి ఆర్ హెడింగ్ బ్యాక్ టు నిర్మల్. నాకు ఇంకా ఒక 3 hours పడుతుందేమో. నేను మంగళారతి పట్టుకొని ఈడ ముందర కూర్చున్నా. ఏదో 3 సార్లు కింద పడ్డది. అప్పుడు వచ్చేటప్పుడు ఏ రూట్లో వచ్చినామన్నా మనం? జనారం పై నుంచి వస్తే ఇప్పుడు మేము వెళ్ళేది వేరే కైండ్ ఆఫ్ రూట్ కదా, జగిత్యాల రూట్ అనమాట. సో రూట్ మారింది. అప్పుడు నక్క కనబడింది, ఇప్పుడు కుక్క కనబడ్డ నక్క అనిపిస్తుంది నాకు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అంట జోక్స్. నిర్మల్ వెళ్ళేంత వరకు బాగా జోక్స్ ఉంటాయంట. ఇప్పుడైతే అందరు కజిన్స్ వస్తున్నారు. అంతకుముందు స్ట్రెచ్లో అంటే అన్నయ్య హల్దీ, మెహందీ, ఇంకా పెళ్లి కొడుకుకి ఎవరు రాలేదన్నమాట. మొత్తం వర్కింగ్ డేస్ ఉండే. ఇప్పుడు ఈ స్ట్రెచ్ పెళ్ళి తర్వాత పెళ్ళి పూజలు అండ్ రిసెప్షన్ వరకు అందరూ వస్తున్నారు అనమాట. సో రేపటి నుంచి మా స్క్వాడ్ మొత్తం ఉంటుంది, మొత్తం కజిన్స్ మొత్తం. సో బాగానే ఫన్ ఉంటుంది. అండ్ అందరూ వెనకాల బస్సులో వస్తున్నారు. మేము మాత్రం ఇంకా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, నేను, మా చంటన్న, ఇంకా పెళ్లి కూతురికి తోడుగా వాళ్ళ పెద్దమ్మ వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. మస్తు అంటే మస్తు అలసిపోయాం. నిద్ర లేదు, ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు. మా చంటనైతే అన్ని బ్యాగులు మోయడానికి సరిపోయింది పాపం. మేము నెత్తి మీద పెట్టుకొని కూడా రైల్వేలో చూస్తే మళ్ళీ తర్వాత మా చంటన నెత్తి మీద చూసిన. అంతగానో వర్క్ చేసిండు పాపం. తమ్ముడు పెళ్ళి అన్న లొల్లే.